దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రులకి, పెద్దలకి, చిన్నలకి, సోదరులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మన సమయం, దేవుడు మనకిచ్చినటువంటి సమయం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఇందులో ఉత్సహించి సంతోషించాల్సిన అవసరం ఉంది. ఈ దినమే కాదు, ప్రతిదినం మన మరణ దినం వరకు మనం ప్రతిదినము ఉత్సహించి సంతోషించాలి. ఒకళ్ళ నిరాశ నిస్పృహలు ఉంటే ఉండొచ్చు, వ్యాధులు రావచ్చు, ఆర్థిక ఒత్తిళ్లు రావచ్చు. అయినప్పటికీ కూడా ఉత్సహించాల్సినటువంటి దిస్ ఈస్ ద డే ఆఫ్ రిజాయిసింగ్. ఎవ్రీ డే షుడ్ బి ఏ డే ఆఫ్ రిజాయిసింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ మీరు నేను కలిసి ఈ సువార్తిక ఈ అధ్యయన ఉద్యమంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. మీరు అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సేవ అనేది ఒకరు చేసేది కాదు, కొంతమంది కలిసి. మినిస్ట్రీ ఈజ్ ఎ టీమ్ వర్క్. మినిస్ట్రీ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. నాతో పాటు స్టూడియోకి వచ్చినప్పుడు బైబిల్ రీడింగ్ చేయడానికి సోదరులు, దీని వెనకాల నుండి ప్రార్థించేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఒకసారి దేవజనులైనటువంటి డిఎల్ మూడీ గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారట, సార్ ఇంత అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు, ఇంత అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారు, మీ విజయ రహస్యం ఏంటి సార్ అని అడిగారట. అడిగితే రండి అని వేదిక వెనకాల చూపించాడట. వేదిక వెనకాల ఒక 30-40 మంది కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారట. అయ్యా, మీరు అడిగినట్లు ఏదన్నా నా విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే నా విజయ రహస్యం. నా రహస్యం అంటూ ఏం లేదు, నా గొప్పతనం ఏ లేదు, ప్రార్థించే వీరి వలన కార్యక్రమం సక్సెస్ అవుతుందన్నాడట. మన విజయాల వెనుకాల కొంతమంది ప్రార్థించేవాళ్ళు. విజయం సాధించేటువంటి ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందని లోకంలో చెప్తారు. విజయం సాధించేటువంటి ప్రతి సేవకుని వెనకాల ఒక ప్రార్థించే మనిషి ఉంటాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపటికి మన వెనకాల ఒక స్త్రీలను ఉంచుకొని మనం పరిచర్య చేసి సంతోషించడం కాదు. స్త్రీయో పురుషుడో దానికి సంబంధం లేకుండానే మన పరిచర్య విజయానికి మన వెనకాల ఎవరో ఉండాలి. క్లోజ్గా ఉండి మన కోసం ప్రార్థించేవాళ్ళు ఉండాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలుకు ప్రేయర్ సపోర్ట్ ఇచ్చారు. రాజు యొక్క కలల గురించిన మర్మాన్ని తెలియజేయాల్సినప్పుడు దానియేలు కోసం, దానియేలుకు అవి బయలుపరచబడాలని ప్రార్థన చేశారు వాళ్ళు. కానీ మనకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. వీ నీడ్ సమ్ ప్రేయింగ్ పీపుల్. ఎవరో ఒకరి జీవితంలో నువ్వు ప్రార్థించేవాడిగా, ఎవరో ఒకరి కోసం నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. మాయా అనేటువంటి ఒక ఇంగ్లీష్ రచయిత్రి, లేకపోతే ఒక కవయిత్రి, ఆమె చెప్పిన మాట ఏంటంటే, యూ షుడ్ బి ఏ రెయిన్బో ఇన్ సంబడీస్ లైఫ్. ఎవరో ఒకరి జీవితంలో ఇంద్రధనుసులాగా నువ్వు ఉండాలని చెప్పింది. ఏంటి దీని అర్థం ఏంటి అనగా, ఇంద్రధనుస్సు లేకపోతే రెయిన్బో ఒక కొత్త హోప్ని ఇస్తుంది. అలాగే ఎవరో ఒకరి జీవితంలో సప్తవర్ణాల ఆ అనుభవాన్ని ఇచ్చేవాళ్ళుగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం గత ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం ఆలోచించాం. అజ్ఞాన లోకం, మోషే ఎరుగని లోకం, యెఫ్తా ఎరుగని లోకం, యోహాను ఎరుగని లోకం, యేసు ప్రభును కూడా ఎరుగని లోకం, యేసు ప్రభు పట్ల అనుచితంగా ఎలా ప్రవర్తించిందో ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాం. ఈ దినం మనం ఒక విషయాన్ని ఆలోచించబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter 11th words. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడట. నేను చదువుతున్నాను. హీ కేమ్ టు ద పీపుల్ హీ క్రియేటెడ్. తాను సృష్టించిన ప్రజల దగ్గరికి వచ్చాడట ఆయన. కానీ he came to the people he created, to those who should have received him, but they did not recognize him. వాళ్ళు స్వీకరించాలి అనే ఉద్దేశంతో, స్వీకరించాల్సిన అవసరత ఉంది కనుక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయన్ను స్వీకరించలేదు.
మన వాడుక భాషలోని బైబిల్లో కూడా, తెలుగు బైబిల్లో కూడా చూస్తే ఇలా కనిపిస్తుంది. స్తోత్రం. ఆయన తన సొంత వాళ్ళ దగ్గరకు ఆయన తన సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఆ, కానీ వాళ్ళు ఆయనను ఒప్పుకోలేదు. ఆయన తన సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు, కానీ వాళ్ళు ఆయన్ని ఒప్పుకోలేదు. దే డి నాట్ రిసీవ్ హిమ్. హీ కేమ్ టు హిజ్ ఓన్, బట్ దోస్ హూ వేర్ హిజ్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. ఒప్పుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. దీని గురించి మరి ఒప్పుకోకుండా, అంగీకరించకుండా ఏం చేశారు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన్ను స్వీకరించలేదనే మాటను గురించి మరొక పర్యాయం కూడా, మరొక ఎపిసోడ్లో కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. దానికి ఉపయోగించబడినటువంటి మూల పదాల్లోంచి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను మనసులో ఆశగా ఉంది. దానికి మంచి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. దానికి సపరేట్గా ఇంకొక ఎపిసోడ్ మనం కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సరే, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మన టైటిల్ స్వకీయుల యొక్క తిరస్కారం, ద రిజెక్షన్ ఆఫ్ ద ఓన్ పీపుల్. హీ వాస్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. నేను చదివినట్టు ఒక వాడుక భాషలో బైబిల్లో ఇలా ఉంది. ఆయన తన స్వాస్థ్యానికి వచ్చాడు, కానీ ఆయన స్వజనులు ఆయన్ని అంగీకరించలేదు. స్వాస్థ్యానికి వచ్చాడంటే, స్వాస్థ్యానికి వచ్చాడంటే ఇజ్రాయెల్ దేశం. స్వజనులు అంటే ఇజ్రాయెల్లో పర్టికులర్గా తన ప్రజలైన వారి దగ్గరికి వచ్చాడు, కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. అనగా దే సెడ్ నో టు హిమ్. నో అని చెప్పారు. అయ్యా కుదరదు, సారీ అండి, వీ హ్యావ్ వన్ గాడ్, మాకు దేవుడు ఉన్నాడండి, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, హీ సఫిషియంట్, చాలు. ఒక 2 నెలల క్రితం నేను ఒక ప్రాంతంలో, మన కోట మండలంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ గ్రామంలో ఇంచుమించు 2-3 వీధులు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సారీ అండి, మాకు ఒక దేవుడు ఉన్నాడు, కాబట్టి మీరు ఈ కొత్త దేవుని గురించి చెప్పడం వద్దు, మాకొద్దు, సరే ఓకేనండి ఉంటాం అని చెప్పి రావడం జరిగింది. వాళ్ళ సొంత దేవుళ్ళ చేత, సొంత మతాల చేత, సొంత సిద్ధాంతాల చేత సంతృప్తిగా ఉన్న జనులు. దే వర్ సాటిస్ఫైడ్ విత్ దర్ ఓన్ గాడ్స్, ఓన్ ఫిలాసఫీస్ అండ్ ఓన్ ఫెయిత్స్, ఓన్ రిలీజియన్స్. చూడండి, మాకు ఇది చాలు అంటున్న ప్రజలు. ఆయన తన ఈ స్వకీయులు చేసినటువంటి 4 పనులు మీకు గుర్తు చేస్తాను. స్వకీయులు అంటే సింపుల్గా సొంత ప్రజలు, హిజ్ ఓన్ బ్లడ్. అనగా అపోస్తలుడైన పౌలు భాషలో చెప్పాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నట్టుగా, దేహ సంబంధులైన నా సహోదరులు. అది అనగా మై కిత్ అండ్ కిన్, నాకు సమీపమైన వాళ్ళు, మై ఓన్ పీపుల్, మై రిలేషన్స్, మై రిలేటివ్ పీపుల్, మై ట్రైబల్ పీపుల్, నా ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు, నా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఆయన తను సృష్టించిన వారందరి దగ్గరికి వచ్చాడని కాదు, సృష్టించిన వారందరి దగ్గరికి వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఈ 3-4 సువార్తలు మనం చూసినట్లయితే, he did a ministry in a limited or particular area. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేంత స్వకీయులు ఎలా తిరస్కరించారు, వారి తిరస్కారములో ఉన్నటువంటి 4 స్థాయిలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 అనుభవాలు, లేకపోతే 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా చూద్దాం, యోహాను సువార్త 2వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు. యూదులు ఈ దేవాలయమును Yes. 46 సంవత్సరములు కట్టిరే, Yes. నీవు 3 దినములలో 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 దినాల్లో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమున దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ప్రజలు ఒక మాట అర్థం చేసుకున్నారు. విచారకరమైన విషయం. ఈ రోజుల్లో కూడా మనం ఒకటి చెప్తాం, దాన్ని ప్రజలు ఒక విధంగా అర్థం చేసుకుంటారు. మంచి కోసం మనం ఏదైనా చెప్పామనుకోండి, అది చెడుగానే మారుతుంది. అమ్మా అలా కాదు, ఇలాగన్నాం అనుకోండి, మన శత్రువులం అయిపోతాం. Then the Jewish leaders sneered at Jesus' answer, this temple took 46 years to build, and you mean to tell us that you will raise it up in 3 days? But they failed to understand that Jesus was speaking of the temple of his body. దేవుని స్తోత్రం.
ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందే. ఏంటి 46 అంటే ఎవరో ఇచ్చిన వివరణ. దేహం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు కదా, 46 అంటే ఒక సిగ్నిఫికెంట్ నెంబర్. అంటే అదేంటి, 23 జతల క్రోమోజోములు, 23 రోళ్ళు 46 అని దీనికి వివరణ ఇచ్చారు. అంటే ఈ వివరణ వాస్తవం అని కాదు, జస్ట్ 46 అని ఒక నంబర్ కనిపించేసరికి ఏంటి 46 మనకు తెలుసు, 23 pairs of chromosomes. అనగా కింద యేసు తన దేహమునే దేవాలయమును గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు క్రోమోజోములను ఉద్దేశించి మాట్లాడలేదండి. అనగా యేసు ప్రభువుకి క్రోమోజోముల గురించి సృష్టికర్తకి తెలియకపోవడం ఏంటండి? నీ శరీరంలో ప్రతి అవయవం యొక్క పనితీరు, నువ్వు నేను పిండముగా రూపింపబడక ముందే ఆయన కనులు మనల్ని చూస్తున్నాయే, ఆయనకి నీ క్రోమోజోముల సంగతి తెలియదా ఏంటి? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్న దేవుడు మనల్ని విచిత్రంగా మనల్ని సృష్టించాడే. బాడీ ఈజ్ ఎ మిస్టరీ. నీ శరీరం ఒక మర్మంగా సృష్టించాడే, నీ శరీరం మీద అధికారం కలిగి ఉన్నాడే. అటువంటి వ్యక్తికి నీ శరీరం క్రోమోజోముల గురించి తెలియదా? డిఎన్ఏల గురించి, ఆర్ఎన్ఏల గురించి తెలియదా? తెలుసు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే 46 సంవత్సరాలు అనే దాని గురించి చెప్పినప్పుడు జస్ట్ అలా చెప్పానంతవరకే. యేసు మాట్లాడింది తన దేహం అనే దేవాలయం. వీళ్ళు అనుకుంది భౌతికమైనటువంటి, అనగా సొలొమోను కాలములో కట్టబడి హేరోదు కాలములో రిపేర్ చేయబడినటువంటి. యేసు ప్రభు కాలములో దాన్ని సొలొమోను దేవాలయం అనలేదు, హేరోదు దేవాలయం అన్నారు. అదేంటిది హేరోదు దేవాలయం ఏంటి? కట్టిందేమో సొలొమోను, రిపేర్ చేసిందేమో హేరోదు. సొలొమోను కట్టి హేరోదు రిపేర్ చేసినప్పటికీ కూడా క్రీస్తు శకం 70లో అది నాశనం అయిపోయింది, పడిపోయింది, అది వేరే విషయం. తర్వాత వేరొక టెంపుల్ ఉంది, మిలేనియం టెంపుల్ అనేటువంటి టెంపుల్ ఉంది, దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఇది దేవాలయాన్ని గురించినటువంటి స్టోరీ. ఇప్పుడు ఆ దేవాలయం స్టోరీ పక్కన పెట్టేసి మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, సందేహించినటువంటి స్వకీయులు సందేహించారు. దే డౌటెడ్. ఏంటి ఈయన మాటలేంటి? ఈజ్ ఇట్ పాసిబుల్? 46 సంవత్సరాలు కట్టింది, ఒక 40 సంవత్సరాలు ఏమైనా కట్టొచ్చేమో, టెక్నాలజీ ఏమైనా పెరగడం వల్ల. సొలొమోను కాలం నుంచి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఏమన్నా బెటర్గా చేయొచ్చేమో. పూర్తిగా పడగొట్టడానికే 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అటువంటిది 46 సంవత్సరాల్లో ఉన్నటువంటి హ్యూజ్ కన్స్ట్రక్షన్ గురించి ఇంత సింపుల్గా, ఇంత తేలిగ్గా తీసి పారేసి మాట్లాడేసాడు ఏంటి? ఒక యూదుడు అతిశయించేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1 దేశం, 2 దేవాలయం, 3 ధర్మశాస్త్రం. వాటిలో తాము ఎంతగానో అతిశయించేటువంటి దేవాలయాన్ని గురించి ఇలా మాట్లాడేదేంటి? ఎవరో అన్నారు శిష్యులు వచ్చి ఓ సందర్భంలో, ప్రభువా చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్, ఎంత అలంకరించబడింది ఈ టెంపుల్. అవును, వాస్తవమే, నాకు కూడా నచ్చింది అని ప్రభు అనలేదు. కానీ ప్రభు చెప్పిన మాట, ఈ రాయి మీద రాయి నిలవకుండా ఒకరోజు పడిపోయే సమయం వస్తుందని చెప్పి. ఏంటిది? వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ప్రభు నెగిటివ్గా మాట్లాడాడు. ఏంటయ్యా ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఊహించలేదు దేవాలయం అలా పాడవుతుందని. ఎలాగూ హేరోదు చేత రిపేర్ చేయబడింది కదా, ఇక దాన్ని ఎవరు తాకుతారు, రోమన్ గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది కదా అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా దేవాలయం పాడైపోయిందనే సంగతి మనకు తెలిసిన విషయమే. అది చారిత్రాత్మక, ఎవరు కాదనలేని సత్యం. 1 సందేహించినటువంటి స్వకీయులు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే కాక ఆయన ఏం చేశాడని ఆయన ఇంత సంపాలనుకోవడం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహాము నన్ను చంప వెతకలేదే, మీరు అబ్రహాము కుమారులైతే మీరు నన్ను చంపకుండా ఉంటారు, కానీ చంపాలని ప్రయత్నం చేస్తున్నట్టే మీరు అబ్రహాము కుమారులు కాదు, అపవాది కుమారులు అన్నాడు. అక్కడ అద్భుతం జరిగింది.
38 సంవత్సరాలుగా రోగావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉంటే దిస్ ఇన్ఫ్యూరియేటెడ్ దెమ్ అండ్ మేడ్ దెమ్ ఆల్ ద మోర్ ఈగర్ టు డివైజ్ ఎ ప్లాన్ టు కిల్ హిమ్ ఫర్ నాట్ ఓన్లీ డిడ్ హీ బ్రేక్ దేర్ సబాత్ రూల్స్ బట్ హీ ఆల్సో కాల్డ్ గాడ్ మై ఫాదర్ విచ్ మేడ్ హిమ్ ఈక్వల్ టు గాడ్. అది వాళ్ళ బాధ. 2 విషయాలు. ఒకటి, నంబర్ 1, నువ్వు విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించలేదు. నంబర్ 2, దేవుణ్ణి తండ్రిని పిలిచావు. ఈ 2 రాంగ్. కాబట్టి నేను చంపాలనుకుంటున్నాను. వీ వాంట్ టు కిల్ యూ. చూడండి, స్వకీయుల యొద్దకు వచ్చాను, స్వకీయులు ఆయన్ని తిరస్కరించాను. ఒకటి, మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే స్వకీయుల యొక్క తిరస్కారం. ఒకటి, స్వకీయులు సందేహించారు, సందేహ రూపంలో తిరస్కరించారు. రెండోది, స్వకీయులు సంహరించాలనుకున్నారు, అదొక తిరస్కారం, రిజెక్షన్లో పార్ట్ అది. మూడోది మనం ఆలోచిస్తున్న విషయము యోహాను సువార్త 6వ అధ్యాయము 41 మరియు 43 వచనాలు. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? 43, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడి. మూడో పని, ఒకటి సందేహించిన స్వకీయులు, రెండోది సంహరించాలనుకున్న స్వకీయులు, మూడోది సనుగుకున్న స్వకీయులు. సనుగుడు ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం వీళ్ళకి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది విల్డర్నెస్ మెంటాలిటీస్. ఈ గ్రంబ్లింగ్ అనేది, ఈ మర్మరింగ్ అనేది ఇప్పుడుది కాదు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింది, వాళ్ళ పితరుల దగ్గర నుంచి వచ్చింది, పారంపర్యంగా వచ్చినటువంటి బుద్ధి అది, పాడు బుద్ధి ఇది, సనుక్కునే బుద్ధి. మీలో మీరు సనుక్కోవద్దు. ఏమనంటే స్ట్రైట్గా మాట్లాడండి, ధైర్యంగా చెప్పండి, మీకు స్వేచ్ఛ ఉంది, మీ అభిప్రాయం మీరు వ్యక్తం చేయొచ్చు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. అబద్ధం కాదు అది. ఆయన చెప్పేసరికి నేను ఆత్మీయ ఆహారము, నన్ను అంగీకరించిన వారికి నేను ఆత్మీయ ఆహారం అని చెప్పేసరికి అక్కడ రాయబడిన మాటలు, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా, ఏంది ఏం మాట్లాడుతున్నాడు ఈయన? పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు. ఈయనేంటండి ఆహారం ఏంటండి? మనిషి ఆహారం ఏంటి? మనిషి ఆహారం తింటాడు, మనిషి ఆహారం సంపాదించుకుంటాడు, మనిషి ఆహారం కోసం ప్రయాసపడతాడు. కానీ ఈయన ఆహారం అట. ఈయన ఆహారం ఎలా అవుతాడు? ఈయన రొట్టె అయితే ఈయనని ఎలా భుజింపనిస్తాడు? ఏం మాట్లాడుతున్నాడండి ఈయన? మొదట్లో బాగానే మాట్లాడేవాడు, ఇప్పుడు రాను రాను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన చెప్తున్న మాటలు, దిగి వచ్చినటువంటి ఆహారం నేనే, దిగి వచ్చినటువంటి అవతారం నేనే అని చెప్పలేదు. ఆయన దిగి వచ్చాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అవతార్ అంటే అవతరించిన వాడు, దిగి వచ్చినవాడు. అవరోహణ ఆరోహణ అంటాం. అంటే దిగడం, కిందకి రావడం. అవతరణ కిందకు వచ్చి తరించడం, ధరించడం. ఆరోహణ అంటే వెళ్ళిపోవడం, ఆరోపించడం, లేకపోతే హై ఎలివేట్ కావడం. అది అవతారం గురించి ఆయన చెప్పడం లేదు. ఆయన చెప్పిన మాట ఆహారం గురించి అండి. ఐ ఆమ్ స్పిరిచువల్ బ్రెడ్. మన్నా తిన్నారండి? మన్నా తిన్న వాళ్ళు ఎంతమంది బతుకున్నారు ఇప్పటిదాకా? నో, ఎవరు బతకలేదు. ఇంకో విషయం కూడా చెప్తా వినండి. మన్నా మీకు మోషే ఇచ్చాడని మీరు అంటున్నారు. నో, కరెక్షన్ ఇస్తున్నాడు యేసు ప్రభు. మన్నా నా తండ్రి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకు ఉన్నటువంటి దురభిప్రాయాలన్నింటినీ ఖండిస్తున్నాడు ఆయన. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫాల్స్ టీచింగ్స్ని, ఫాల్స్ నోషన్స్ని, ఫాల్స్ ఒపీనియన్స్ని అన్నింటినీ ఆయన ఖండించేస్తున్నాడు. తెలుసుకోండి బాబు, సత్యం సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి సత్యాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళకి మాట అభ్యంతరం కలిగించి గొనుక్కోవడం, సనుక్కోవడం ఆరంభించారు. అరణ్యములో తమ పితరులు సనిగినట్టు చేశారు. వాళ్ళు నాశనం అయిపోయారు, అలాగని వీళ్ళు నాశనం కాలేదనండి. నాశనం కావడానికి దేవుడు అనుమతించలేదు, అది వేరే విషయం. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళని క్షమించాడు అని చెప్పచ్చు. మన టైటిల్ స్వకీయుల యొక్క తిరస్కారం. ఒకటి, స్వకీయులు చేసిన 4 పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, స్వకీయులు సందేహించారు. రెండోది, స్వకీయులు సంహరించాలనుకున్నారు. మూడోది, స్వకీయులు సనిగారు. సనగడం ఎవరిని సంతోషపరచదు. ముసలోళ్ళు చేసే పని అది. మర్మరింగ్ అనేది ముసలివాళ్ళు చేసే పని. కుర్రోళ్ళు చేస్తున్నారు, యవనస్తులు బలవంతులు చేస్తున్నారు.
అది దేవుని కుమారునికి, దేవునికి ఏమాత్రం ఇష్టం లేని కార్యం. పిరికి వాళ్ళు చేసే పని సనుగుడు. వాళ్ళు పిరికి వాళ్ళుగా మారారు. అది వాళ్ళ విషయం, వాళ్ళ ప్రాబ్లం. ఆత్మీయ పిరికి వాళ్ళు పిరికి పందలుగా మారారు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 6, 7 వచనాలు. ఆయన మీద నేరం మోపవలెనని ఎస్ ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. దేవుని స్తోత్రం. అయితే ఈ స్వకీయులు ఎలా ఉన్నారో చూడండి. సపోర్ట్ చేయడం లేదు, సమర్థించడం లేదు. స్వకీయులు సాధారణంగా అయితే సమర్థించాలి, కానీ వీళ్ళు చేసిన పని సమర్థింపులు కాదు, కానీ సణుగుడు. ఇంకంతేకాకుండా 6వ వచనంలో రాయబడిన మాట, దే వర్ ఓన్లీ టెస్టింగ్ జీసస్ బికాస్ దే హోప్ టు ట్రాప్ హిమ్ విత్ హిస్ ఓన్ వర్డ్స్ అండ్ అక్యూజ్ హిమ్ ఆఫ్ బ్రేకింగ్ ద లాస్ ఆఫ్ మోసెస్. దే వర్ ఓన్లీ టెస్టింగ్. తర్వాత 7వ వచనం, పట్టుదలక అడుగుచుండగా యాంగ్రీ దే కెప్ట్ ఇన్సిస్టింగ్ దట్ హీ ఆన్సర్ దేర్ క్వశ్చన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఆయన్ను శోధిస్తున్నారు, పదే పదే అడుగుతున్నారు, విసిగిస్తున్నారు. చూడండి, స్వకీయులు చేసిన 4వ పని శోధించిన స్వకీయులు. స్వకీయులు చేస్తున్న 4 పనులు మనం ఆలోచించాం. పేరుకు స్వకీయులే, కానీ శత్రువులుగా మారిన సందర్భం అది. పలానోళ్ళు మావాళ్ళు అంటాం, కానీ వీళ్ళే మన శత్రువులు. మన వెనకాల గోతులు దువ్వేటువంటి అపోస్తలుడైన పౌలు వీళ్ళని ఉద్దేశించి కపట సహోదరులు అన్నాడు, ఫాల్స్ బ్రదర్. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో తనకు కలిగినట్టు ఆపదల లిస్టు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట, కపట సహోదరుల వలన బాధపడ్డాను. సహోదరులు ఓకే, మంచిదే, తప్పేం లేదు, కానీ సహోదరులుగా ఉంటూ కపట సహోదరులాగా ఉన్నారే, వాళ్ళ వల్లే ప్రమాదకరం. దీని గురించి చెప్పినప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన నాకు మంచి విషయం చెప్పాడు. ఎలా ఉంటారంటే వాళ్ళు తేలులాగా ఉంటారట, స్కార్పియన్ లాగా ఉంటారట. తేలు విచిత్రమైన జీవి, మీరు గమనించారా లేదు? కౌగిలించుకున్నట్టు 2 చేతులు ఇలా చాపుకుంటుంది, ఎప్పుడు కౌగిలించుకున్నట్టు. కానీ దాని మధ్యలో చేయబెట్టాం అనుకోండి. ఒక ఇంటికి వెళ్ళా నేను విజయవాడలో కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ ఒక తేలు వస్తే తేలు అనే సంగతి మర్చిపోయి దాన్ని చూస్తూ, అరే దాని చేతులు ఎలా ఉన్నాయి అని చూస్తున్నాను. ఇంతలో వాడు, ఏం బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు? ఆ తేలును చూస్తూ కూడా దాన్ని చూస్తూ కూర్చున్నారు, అది కరుస్తుందండి, కొడుతుందండి అని అన్నారు. కానీ చూడండి, అది దాని చేతులు ఎలా ఉన్నాయి చూడండి, మన చేతులు లాగలేవు. కౌగిలించుకుంటున్నట్టు ఆ కౌగిల్లో బందీ అయితే కాదా? చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కపట సహోదరులు, ఫాల్స్ బ్రదర్ అని. యూదా ఇస్కరియోతు సహోదరుడే, కానీ కపట సహోదరుడుగా మారాడు, ముద్దు పెట్టి అప్పగించాడు. ఎంత విచారకరమైన పరిస్థితి. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. స్వకీయుల దగ్గర నుంచి వచ్చినటువంటి తిరస్కారం, ద రిజెక్షన్ ఫ్రమ్ హిస్ ఓన్ పీపుల్. రిజెక్షన్ ఉన్నప్పటికీ కూడా రిజరెక్షన్ ఉంది. వాళ్ళ రిజెక్షన్ అనేది ఆయన రిజరెక్షన్ని ఆపలేకపోయింది. వీళ్ళ తిరస్కారం ఆయన పునరుత్థానాన్ని ఆపలేకుండా పోయింది. ఆయన పరిచర్యను అడ్డుకోలేకుండా పోయింది. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి తిరస్కారం కూడా మన పురోగతిని, మన అభివృద్ధిని అడ్డుకోలేవు. ఎవరు మనల్ని ఏం చేయరు. నో వన్ కెన్ స్టాప్ అస్. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్తిల్లదు. వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆయుధాలు తయారు చేస్తారు, చేసుకోనండి. రకరకాల ఆయుధాలు తయారు చేసుకుంటారు. అగ్ని బాణాలు తయారు చేస్తాడు అపవాది. అక్కడ రాయబడిన మాటలు, ఆయన మీద నేరము మోపవలనని. ఆయన ఏదో దేవాలయానికి వచ్చాడు, బోధించాలని వచ్చాడు, బోధించుకొని ఆయన ఏదో రాత్రంతా ప్రార్థనలో గడిపి వచ్చాడు. మీకేంటి ప్రాబ్లం ఏంటి? ఆయన కోసం ఒక స్త్రీని పట్టుకొని తీసుకుని వచ్చారే, ఆయన్ను శోధిస్తున్నారు. శోధించేది అపవాది పని, శోధకుని పని. అపవాదికి మరొక పేరు శోధకుడు, టెంప్టర్. టెంప్ట్ చేసేవాడు అనగా వాళ్ళు అపవాది సంబంధులుగా మారారు. అరణ్యములోని పితరుల్లాగా ఉండడమే కాదు, అపవాది, తమ తండ్రి అయిన అపవాది స్వభావాన్ని కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఎంత విచారకరం. మనం కూడా సణుగుతూ ఇశ్రాయేలుల యొక్క స్వభావం కలిగి ఉన్నామా? శోధిస్తూ అపవాది స్వభావం మనం కలిగి ఉన్నామా? ఈ స్వభావాల్లోంచి మనం బయటికి రావాలి. మనకు ఒక నూతన స్వభావం రావాలి. పరిశుద్ధాత్మ మనకిచ్చేటువంటి ఒక నూతన స్వభావం మనకు అవసరమైనది. దేవుని స్తోత్రం.
4 విషయాలు నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, నంబర్ 1, సందేహించినటువంటి స్వకీయులు. రెండవది, సంహరించాలనుకున్నటువంటి స్వకీయులు. సాధారణంగా ఎవరికైనా ఇదిగో నీకు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ లేదా ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అవకాశాలు ఇస్తారు. యేసు ప్రభువుకి అవకాశాలు ఇవ్వలేదు. అంటే వాళ్ళ అవకాశాల కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడని కాదు. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు చూడండి. సంహరించాలనుకున్న ప్రజలు. మూడవది, సణిగినటువంటి స్వకీయులు. నాలుగవది, శోధించినటువంటి స్వకీయులు. వాళ్ళ సంహార ప్రయత్నాలను, వాళ్ళ సనుగుడిని, వాళ్ళ శోధనల్ని, వాళ్ళ సందేహాలను జయించినటువంటి మన ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మనం కూడా వీ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దేర్ డౌట్స్, వీ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దేర్ మర్మరింగ్స్, we will easily overcome their plots to kill us, we will easily overcome their temptations. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన స్వకీయులు శత్రువులు కాదు వాళ్ళు, కానీ వాళ్ళని మనం ఎలా సంపాదించుకోవాలనడానికి యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. సిలువకు ముందు నువ్వు స్వకీయుల తిరస్కారానికి గురయ్యావు. అవును ప్రభా, స్వకీయుల తిరస్కారం కూడా సిలువ లాంటిదే. మానసిక సంక్షోభానికి నువ్వు గురైపోయి ఉండొచ్చు. అయినప్పటికీ నాయన వాటన్నిటిని నువ్వు భరించి జయించావు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నావు. స్వకీయుల సందేహాల్ని, స్వకీయుల సంహార ప్రయత్నాలని, స్వకీయుల సణుగుణ్ణి, స్వకీయుల శోధనలను మీరు జయించారు. మేము కూడా అలాగే మా స్వకీయుల యొక్క ఇటువంటి ప్రయత్నాలన్నిటిని జయించి మీ అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ధ్యాన సమయంలో అనగా కార్యక్రమంలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.